హరి ఓం. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 477వ నామం, 4 అక్షరాల నామం త్రిలోచన. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం త్రిలోచనాయే నమః అని చెప్పుకోవాలి. త్రిలోచన అంటే ఇక్కడ అమ్మవారి స్వరూపాన్ని వర్ణిస్తున్నాడు. రక్తవర్ణ అయినటువంటి తల్లికి 3 కళ్ళు కలిగింది అని చెప్పి ఇక్కడ రూపవర్ణం చేస్తున్నాడు. విశుద్ధ చక్ర నిలయంలో కూర్చున్న తల్లి ఢాకినీశ్వరిని ఎలా ధ్యానం చేయాలన్నది దీంట్లో చెప్తున్నారు. ఇంతకు పూర్వం 453వ నామంలో మనం త్రినయన అని చెప్పుకున్నాం. దానికి ద్వితీయ భాగం ఈ త్రిలోచన. స్థూలంగా చూస్తే రెండిటికి అర్థం ఒకేలాగా ఉంటుంది. అమ్మవారికి 3 కళ్ళున్నాయి. ఇది అయితే నయన అనే పదం నై అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. నై అంటే నడిపించు. అమ్మ మనల్ని నడిపించే తీరు మనం ఆ త్రినయన అనేటువంటి నామంలో మనం చెప్పుకున్నాం. అర్థాన్ని బట్టి నయనం అంటే నడిపించేది, ముందుకు జాగ్రత్తగా మనల్ని తీసుకెళ్ళేది. ఇలా అమ్మవారికి అర్థం చెప్పుకున్నాం. ఆ నయన అనే దాంట్లో ఇక్కడ త్రిలోచన అన్నాం, అంటే లోచనం. ఈ లోచనం అనే పదం కూడా లోచ్ అనేటువంటి ధాతువుకు సంబంధించిన దగ్గర నుంచి వచ్చింది. లోచ్ అంటే దర్శించు, ఆలోచించు, పరిశీలించు, అవగాహన చేసుకో, ఇట్లాంటి అర్థాలన్నీ ఆ లోచ్ అనే పదానికి మనకి చెప్పుకోవచ్చు. ఈ అర్థాలను బట్టి లోచనం అంటే ఏంటి? మనం ఆలోచించడానికి, లోతుగా పరిశీలించడానికి, దర్శించడానికి, చూచుటికి కన్ను. ఈ కన్ను అనేది చూస్తుంది. దర్శించడం అంటే ఇంకా దానికంటే కొంత ఎక్కువ వైశిష్ట్యం ఉంది. ఇట్లాంటి అర్థాలు అనేకం వస్తాయి ఈ త్రిలోచన అనే పదానికి. త్రినయన అయినా త్రిలోచన అయినా అమ్మవారికి ఉన్న 3 కళ్ళ గురించి, వాటి యొక్క తారతమ్యం గురించి చెప్పుకోవడమే ఈ నామంలో మెయిన్గా ఉంటుంది. అయితే మనం ఇక్కడ ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలించేది అని ఒక విధంగా మాట్లాడుకోవచ్చు. 3 కాలాల్లోకి వెళ్ళి చూడగలిగిన తల్లి ఈ త్రిలోచన. అలాగే ఒక విషయం తాలూకా పూర్తి అవగాహన, అంటే భూత భవిష్యత్ వర్తమానాల గురించి, వాటి పరిస్థితుల గురించి చెప్పగలిగినటువంటి, చూడగలిగినటువంటి తల్లి అని చెప్పి మనం ఈ నామానికి చెప్పుకుంటాం. అమ్మవారి వామ, దక్షిణ పాలనేత్రాలు, కుడి ఎడమ నుదుటి మీద ఉన్నటువంటి కన్ను, ఈ 3 వరుసగా సోముడు, సూర్యుడు, అగ్ని. ఇవి రాత్రి, పగలు, సంధ్యా సమయం. ఇవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. ఇట్లా అమ్మ త్రిలోచన, ఈ లోచనాల గురించి ఇంత వివరణ చెప్పుకోవచ్చు. ఈ సోమసూర్యాగ్నులను, యజుస్సామవేదాలను, దివారాత్ర సంధ్యాకాలాన్ని కూడా సూచించే నామం అయినటువంటిది అమ్మ. కాబట్టి అమ్మ త్రిలోచన. ఓం ఐం హ్రీం శ్రీం త్రిలోచనాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః.